దేశం అంతా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ సుప్రీంకోర్టులో పోయే అవకాశం ఉంది కాబట్టి అందరికన్నా కూడా జూబ్లీ హిల్స్ మీద ఉన్నది. మరి ఇవాళ సాయంకాలం కానీ రేపటి వరకు కూడా మా అభ్యర్థి ప్రకటించాం మేము. అది పార్లమెంటరీ బోర్డు కూడా పంపించి అక్కడి నుంచి ఆమోదం వచ్చిన తర్వాత అధికారిక పూర్తిగా ఇక్కడ దాన్ని అనౌన్స్మెంట్ చేయడం ఉంటుంది. అది ఏది ఉన్నప్పుడు కూడా ఈరోజు జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో కాంగ్రెస్ పోటీ చేస్తుందా, మజ్లిస్ పోటీ చేస్తుందా, లేకుంటే మజ్లిస్ పార్టీ క్యాండిడేట్ కాంగ్రెస్ సింబల్ మీద పోటీ చేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ గతంలో ఎంఐఎం క్యాండిడేట్, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ డైరెక్ట్గా టికెట్ వచ్చిన తర్వాత ఎంఐఎం అధినేత దగ్గర పోయి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. సో ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈయన ఎంఐఎం క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేస్తున్నాడు. ఇంతకుముందు కూడా ఎంఐఎం క్యాండిడేటే, అప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ పతంగ్ మీద పోటీ చేశాడు సింబల్ మీద. ఇప్పుడు కూడా ఎంఐఎం క్యాండిడేటే, ఇప్పుడు హస్తం చేస్తున్నారు. ఎందుకంటే హస్తంతోనే వాళ్ళు పతంగిలు ఎగిరేస్తారు కాబట్టి ఆ రకమైనటువంటి ఒక బంధం ఎంఐఎంకు కాంగ్రెస్ మధ్యన ఉన్నది. గతంలో ఇదే ఎంఐఎం కొన్ని రోజులు బీఆర్ఎస్ కూడా కాపురం చేసింది. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. వాళ్ళ మద్దతుతోనే బీఆర్ఎస్ గెలిచింది సిటీలో కానీ అక్కడ కానీ కొన్ని సీట్లు. కాబట్టి ఈరోజు ఎంఐఎం వాళ్ళ స్థానం రెండో స్థానం వచ్చినప్పుడు కూడా పోటీ చేయకుండా వాళ్ళ క్యాండిడేట్ని కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెడుతున్నాడు. అంటే ఇది ఒక జూబ్లీ హిల్స్ ప్రజల మీద ఇది మోసపూర్వకమైన చర్చగా ఈరోజు భావిస్తా ఉన్నాం. ఈరోజు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ సపోర్ట్తో గెలవాలని చెప్పేసి కాంగ్రెస్లో వాళ్ళ క్యాండిడేట్ పంపించి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జూబ్లీ హిల్స్ ప్రజలకు జాగ్రత్తగా చూడాల్సిన అవసరం లేదు. జూబ్లీ హిల్స్ ప్రజలను అడుగుతున్నాను ఒకేసారి, మీరు గతంలో బీఆర్ఎస్కి ఓటేశారు, గతంలో కాంగ్రెస్కు ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అక్కడ ఎంఐఎం కూడా ఓటేశారు, కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది కూడా మీరు ఓటేశారు. ఏది చేసినప్పుడు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పార్టీలు కూడా సిటీని జూబ్లీస్ని రెండింటికి కూడా నిర్లక్ష్యం చేసింది. మనం జూబ్లీస్ విషయంలో మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు జూబ్లీస్లో డ్రైనేజీలు కానీ రోడ్డు వ్యవస్థ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఇంతవరకు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఒక్కటి కూడా ప్రభుత్వ కార్యాలయం లేదు. ఇటువంటి పరిస్థితి జూబ్లీ హిల్స్ ఉన్నది. జూబ్లీ హిల్స్కు ఒక ప్రణాళికతో జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడు చేయలే. గతంలో బీఆర్ఎస్ పార్టీ చెప్పింది 100 రోజుల్లో దీన్ని స్వరూపం మారుస్తాం, విశ్వనగరం చేస్తాం. అది విశ్వనగరం మారిందా, విషాద నగరం మారిందా, జూబ్లీ హిల్స్ ప్రజలే చెప్పాలి. ఇక్కడ వీళ్ళు కూడా 100 రోజులు యాక్షన్ ప్లాన్ అన్నారు. వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళు ఈ 2 సంవత్సరాల్లో కూడా వీళ్ళు చేసింది ఏంది? ఈ యొక్క రాష్ట్రానికి చేయలే, జూబ్లీ హిల్స్కి కూడా చేయలే. 6 గ్యారంటీలు అన్నారు, 420 ప్రామిస్లు చేశారు, వాగ్దానాలు. ఈ 420 గతంలో చట్టం మారింది కాబట్టి 420 కేసులే, ప్రభుత్వం మాట్లాడేదంతా 420 కేసులే. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో జూబ్లీ హిల్స్ ప్రజల్ని నేను ఒక్కసారి గమనించాలి, వాళ్ళని కోరుతా ఉన్నాను. ఈరోజు భారతదేశంలో మోదీ గారి ప్రభుత్వము, మోదీ గారు చేసినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో వికసిత భారత్ వైపు పోతా ఉన్నాం. అదేవిధంగా మోదీ గారిని మనం ఈరోజు తెలంగాణ ప్రజలు 8 సీట్లు ఇచ్చి వాళ్ళు మమ్మల్ని ఆదరించారు. జూబ్లీ హిల్స్ కూడా మనం గెలిపించి ఈరోజు భారతీయ జనతా పార్టీని మీరు గెలిపిస్తే రేపు అసలైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాల్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తాం. బీఆర్ఎస్కి ఓటు వేసినా లాభం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీలో ఉంటారా, ఏ పార్టీలో పోతారా అని తెలియదు. మనం గతంలో చూసినాం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్లో చేరి మీకు చేరలేదని కొంతమంది అంటారు. మేము ఇంట్లో మాత్రం వెనకంతా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే మేము ఇంకా బీఆర్ఎస్ ఉన్నామంటారు. వాళ్ళు వాళ్ళ మధ్యన ఏం సంబంధం మనకే తెలియదు. ఒకరు గెలుస్తారు బీఫామ్ మీద, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా, మళ్ళీ అదే క్యాండిడేట్ మళ్ళీ హస్తం పేరు మీద మళ్ళీ ఎంపీ పోటీ చేస్తారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏ వ్యక్తి అయినా సరే పార్టీ మారక తప్పదు, పార్టీ మారుతారు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ పార్టీ రెండులో ఉన్నటువంటి ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి అధ్యక్షుడిగా అందరిని కోరుతా ఉన్నాను, ఆ జూబ్లీ హిల్స్ ప్రజల్ని
ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, ఒక ప్రతిపక్షాన్ని, అసలైన ప్రతిపక్షాన్ని బలపరచండి, మీ యొక్క జీవితాల్లో మార్పు చూడండి. డెఫినెట్గా ప్రజావాణిని, ప్రజా ఒక సమస్యని వినిపించడానికి రేపు అసెంబ్లీలో ఇంకొక క్యాండిడేట్ పంపిస్తే తప్పకుండా ప్రజల సమస్య మీద పోరాడతామని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా. ఈరోజు భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా గెలుస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు, ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఎవరు ఏ పార్టీకి ఓటు వేయాలని, ఏ పార్టీకి మనం ఎందుకు ఓటు వేయాలని కూడా ఆలోచిస్తున్నారు. జూబ్లీహిల్స్లో మేధావులు ఉన్నారు, జూబ్లీహిల్స్లో కష్టపడే యొక్క వర్గం ఉంది, జూబ్లీహిల్స్లో సినీ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, జూబ్లీహిల్స్లో అన్ని వర్గాల్లో పనిచేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి రాజకీయ చైతన్యంతో భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తారని చెప్పి తెలియజేస్తూ